వాళ్ళ అన్నయ్యకి ఇలాంటి శత్రువులు ఉన్నట్టు ఆ మధు ఇంతవరకు మనకు కూడా ఎందుకు చెప్పలేదు? స్ట్రాంగ్ మోటివ్ ప్రూవ్ చేసే పాసిబిలిటీ కదా ఇది. అట్ టైమ్స్ యు బిహేవ్ ఆల్మోస్ట్ లైక్ ఫూల్ సార్. బట్ అలాగని నేను అనలేను. ఆ రోజు అక్కడికి శర్మ, సత్యం, రాబోట్ వెళ్ళినప్పుడు వేరే ఎవరున్నారు? మధు వాళ్ళ అన్నయ్య రవి, అప్పుడే గుడికెళ్ళి వచ్చిన మధు వాళ్ళ వదిన దేవి. అందులో ఇద్దరు ఇప్పుడు బతికిలేరు. మూడో వ్యక్తి అంటే మధు. అతను హత్యా నేరం మోపబడ్డ ముద్దాయి విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ విట్నెస్ అగేన్స్ట్ హిమ్. ఈ శర్మ వాళ్ళని అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. లేదుగా. సాక్ష్యాలున్నాయా? లేవు. మరి ఆ మధు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? అతను ఆ కేసులో ముద్దాయి కదా. నేను ఆ విధంగా ఆలోచించలేదు సార్. ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించాలి. యువర్ అ పోలీస్ ఆఫీసర్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్. రైట్ సార్. గురుమూర్తి, ఇది సాధారణ కేసు కాదు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఇప్పుడు పునర్విచారణ జరుగుతున్న కేసు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజ్. A challenge on our moral integrity and our very existence. There is only one answer to this case. Do or die. May I come in, sir? Yes. దొరికిందా? దొరికింది. 88-89 సంవత్సరాల్లో ముస్తఫా కమాల్ మీద కేసులు ఉన్నాయి. 3 క్రిమినల్ కేసెస్. ఫస్ట్ ఒక రేప్ కేస్, సెకండ్ ఒక మర్డర్ కేస్, థర్డ్ ఒక చీటింగ్ కేస్. ఫస్ట్ 2 కేసులను సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల వదిలేశారు. మూడో దాంట్లో ఓ చిన్న శిక్ష పడింది. ఈ 3 కేసులోనూ అతని తరపున అపియర్ అయింది అడ్వకేట్ పద్మనాభ శర్మ. That's quite interesting. అల్లా ఆవో. అమ్మాయి వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఓకే అయినట్టుగా లేవు. తను టెన్షన్ గా ఉంది. ఓకే కాకపోతే బయలుదేరదు. అయ్యో, మన శ్రీదేవి కాదు, ఫ్లైట్ బయలుదేరదు. అనవసరంగా టెన్షన్ పడద్దని చెప్పు. సలాం. నమస్కారం. మేమెవరమో మీకు సంజైనట్టు లేదు. లేదు. మనం కలిసినాం. వరంగల్లో మొదటిసారి కలిసినాం అబ్దుల్లా ఇంట్లో. మన సిఎస్ ఫెరా కేసు వాదించే నీకు వచ్చిండ్రు. కూర్చోండి. బయట భాయ్. మనం రెండోసారి కలిసినప్పుడు మీరు అడిగిండ్రు మంచి చేప కావాలని. అప్పుడు మేము తెచ్చినాం కదా సూపర్ వంజరం చేప. మీకు ఏదన్నది కాదు. గుర్తొచ్చింది. అప్పుడంతా సరదాగా ఉండేది. ఇప్పుడే పని మీద వచ్చారు? ఈయన మా రెండో బీబీకి, మూడో సాలాకి 4గో అన్నయ్య అవుతాడు, అబ్దుల్ రెహమాన్. అయినా హాజీ, అవును, మీకి ఉన్నది ఈ ఒక్క బీబీయేనా? మాకి ఎంత మంది బీబీలైనా ఉండొచ్చు, అందుకే అడిగింది. ఇంతకీ ఇతని ప్రాబ్లం ఏమిటి? ఈయన మా రెండో బీబీ. అర్థమైంది. విషయం చెప్పండి. అబ్దుల్ రెహమాన్ కి ఒక సహాయం కావాలి. ఏం చెయ్యాలి? కమాల్ అని మీ దగ్గర ఒకరు ఉన్నారు కాదు, అతన్ని కలవాలి. విషయం ఏమిటి? తుమ్ చాయ్ పిలో. జరా రండి. రండి చెప్తాను. ఈయనకి చాలా చాలా బిజినెస్ ఉన్నాయి. ఫీజు ఎంత కావాలన్నా ఇస్తారు. ఈయన దగ్గర నమ్మకంగా పనిచేసే ఒకడు ఈయన్ని నమ్మించి మోసం చేసిండు. ఆడి పని పట్టాలి, అందుకే ఇంత దూరం వచ్చినాం. ఈ పని కమాల్కి అప్పగిస్తే అన్ని కైమా కింద కొడతాడు. సిఎస్ ని అడిగితే క్యాష్ తోనే వెళ్తే పని అవుతుందని చెప్పిండు. ఇప్పటికిప్పుడు అతను దొరకడం చాలా కష్టం. మీరు ఎక్కడ ఉంటున్నారు? తాజ్లో 501 షూట్. సాయంత్రం నేను ఎక్కడికి వస్తాను. రావాలి. కలిసి చాలా రోజులైంది కదా, జల్సా చేసుకుందాం. ఏం కావాలన్నా అరేంజ్ చేస్తాం. త్వరగా వచ్చేయండి. అయితే మరి రెహమా. మిస్టర్ జయసింహ, నేను శర్మని, పద్మనాభ శర్మని, అడ్వకేట్. నమస్కారం. మనిద్దరికీ పరిచయం లేదు. ఎంతో మంది చెప్పారు మీ గురించి, ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ఇన్ ద ఫోర్స్ అని. అదీ కాక రాష్ట్ర నలుమూలలా మీ ధైర్య సాహసాల గురించి చెప్పుకుంటున్నారు కథలు కథలుగా. బట్ నీ డెప్యూటీస్ ని, అదే నీ చెంచాగాళ్ళని, నా రహస్యాలు తెలుసుకోవడానికి మారు వేషాలు వేయించి నా దగ్గరికి పంపించిన నీ తెలివితేటలు మాత్రం నీచంగా ఉన్నాయి. నీ మీద నా గౌరవం మొత్తం పోయింది జయసింహ. పగటి వేషగాళ్ళలా గడ్డాలు అతికించుకుని వచ్చిరాని ఉర్దూ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చిన నీ అసిస్టెంట్స్ ని నేను గుర్తుపట్టలేకపోతే ఈ లాయర్ వృత్తిని వదిలేసి బార్బర్ షాప్ పెట్టుకోవడం నయ్యం. వచ్చారుగా వరంగల్ భాయిలు, ఎన్నో వ్యాపారాలంట, సిఎస్ అంట. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. నువ్వు తీవ్రంగా వెతుకుతున్న కమాల్ ఉన్నాడే, ముస్తఫా కమాల్, అలైస్ కరాటే కమాల్.
నువ్వు అనుకున్నట్టు కేవలం కిరాయి రౌడీ మాత్రం కాదు. ఈజ్ అ జీనియస్, ఎ హీరో. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే వాడు నీకు దొరకడు. వాడిని అడ్డం పెట్టుకుని నేను ఎన్నో సాధించాను ఫర్ మై క్లయింట్స్. కావాలంటే నీకు పరిచయం చేస్తాను. ఇట్ విల్ బి ఎ రెండవ. ఆ సమాగం కోసం వెయిట్ చేయి. ఈ కేసు గురించి అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఇట్స్ ఎ క్లీన్ కేస్. హాస్పిటల్లో ఆ కుర్రాడున్నాడే మధు, హీఈస్ ఇన్నసెంట్. అందులో అనుమానమే అక్కర్లేదు. పోతే అన్ని కేసుల్లో లాగే ఎవరికీ కనిపించిన ఏదో ఒక లూప్ హోల్, లేదంటే ఆ దేవుడి అదృశ్య హస్తం, అలాంటివి ఈ కేసులో ఉండవు. ఎందుకంటే ఈ కేసుని ఫ్రేమ్ చేసింది, బాధించింది ఈ శర్మ. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్షను కన్ఫర్మ్ చేసింది. ఇఫ్ యు ఆర్ వైజ్ ఎనఫ్, చేంజ్ యువర్ మైండ్. ఓసారి నువ్వు నా ఇంటికి రా. ఐల్ గివ్ యూ ఎ డిన్నర్, చక్కటి ఇంపోర్టెడ్ స్కాచ్ తో సహా. వీళ్ళని తీసుకురా. నాకు పోలీస్ వాళ్ళ కంపెనీ అంటే ఇష్టం. బాయ్. మిస్టర్ జీనియస్, నేను చాలా విషయాలు విన్నాను తమరి గురించి. మిమ్మల్ని మీరే పొగుడుకోవడం ఇప్పుడు విన్నాను. పాపిష్టి జన్మ. ఐ ఫీల్ పిటీ ఆన్ యూ మిస్టర్ శర్మ. ఆనాటి రాజుల కాలంలో ప్రఖ్యాతి చెందిన విజయనగర ఆస్థానంలో మహా పండితులు మీ తాతగారు. అలాంటి వంశానికి వారసుడు విను. ఇప్పుడు సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నీ వాక్చాతుర్యంతో అదరగొట్టిన అకాడమిక్ లూమియర్ అడ్వకేట్ పద్మనాభ శర్మ గారు, మీరు ఎప్పటి నుంచి ముస్తఫా కమాల్ అనే థర్డ్ రేట్ గుండాని ఆరాధించడం మొదలెట్టారు? 89-90 మధ్య కాలంలో కృష్ణాపురం హత్య కేసులో అప్పుడున్న 20 మంది సాక్షుల్లో 15 మందిని మనీ పవర్ తోనూ మసుల్ పవర్ తోనూ కొనేసి దాచేశావు నువ్వు. అందువల్లే తప్పించుకున్న ఆ హంతకుడు ముస్తఫా కమాల్ ప్రత్యుపకారంగా నీకు సాయం చేస్తున్నాడా? అందుకే నువ్వు అతన్ని ఆరాధించడం మొదలెట్టావా? పూజా మందిరంలో నువ్వు ఆరాధించే దేవుళ్లతో పాటు ప్రతిష్ఠించుకున్నావుగా ఒక శిలా విగ్రహం ముస్తఫా కమాల్. రేపు సూర్యుడు అస్తమించేలోగా ఈ చేతులతో వాణ్ణి బంతాటాడుకుంటాను. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తర్వాత నేను నీకు డిన్నర్ ఇస్తాను. పర్హాప్స్ ఫేర్వెల్ డిన్నర్ టు యువర్ లీగల్ ప్రొఫెషన్. ఇకపోతే నీ మనసులో కోరికొందిగా, బార్బర్ షాప్ ఓపెన్ చేయాలన్న కోరిక. షేవింగ్లు మొదలెట్టు. డెప్యూటీస్ ని రహస్యాలు తెలుసుకోవడానికి పంపించడంలో జయసింహ ఎలాంటి తప్పు చేయలేదు. అది నీకు అతి త్వరలో అర్థమవుతుంది. వెయిట్ అంటిల్ దెన్, 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 వెయిట్ అంటిల్ దెన్. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కాలా. వరంగల్ బ్రదర్స్ వెళ్ళిపోయాక ఆ విషయం చెప్పాలని మీరు నాకు ఫోన్ చేశారు. సత్యంకి ఫోన్ చేశారు. మేము ఫోన్ చేసుకున్నాం. ప్రధానమంత్రి ఫోన్ ని ట్యాప్ చేసిన దేశం ఇది. అయ్యో, ఐ రిపీట్,